సాధారణంగా ఒక మనిషి తన లక్ష్యాన్ని సాధించడంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొదటిగా పేదరికం, తర్వాత కలిసిరాని సమయం, లక్ష్యానికి చేరువవుతున్న సమయంలో అనారోగ్యం. ఇవన్నీ తనని ఆపలేదు. అందుకే చెప్తూ ఉంటాడు, ఐ ఇన్స్పైర్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ సెల్ఫ్ మోటివేటింగ్ పర్సన్ అని. ఒక ఎక్స్పీరియన్స్ గురువు లేకుండానే తను సాధించిన అచీవ్మెంట్స్ని మ్యూజియంగా మలిచే అంతగా ప్రాణం పెట్టి ఆడుతాడు. తాగుబోతు భర్త, అప్పటికే 2 కూతుర్లు, 1 కొడుకుతో 3 సంతానం, కటిక పేదరికం, చేసేదేమీ లేక అబార్షన్ని ఎంచుకుంది ఆ తల్లి. డాక్టర్ వద్దు అనడంతో ఆగిపోయింది. ఆనాడు ఊహించలేకపోయింది ఆ తల్లి. తను వద్దు అనుకున్న ఆ పిండమే ఒకరోజు ఆ కుటుంబానికి తనే ఒక అండగా ఆసరా అవుతాడని, ఆమెను ఒక గొప్ప తల్లిగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాడని, ఫుట్బాల్కే లివింగ్ లెజెండ్ అని పేరుగాంచాడు. వరల్డ్లో ఫాస్టెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ అనిపించుకున్నాడు. ద వరల్డ్స్ హైయెస్ట్ పేడ్ అథ్లెట్ బై ఫోర్బ్స్, ద వరల్డ్స్ ఫేమస్ అథ్లెట్ బై ESPN, మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ మ్యాన్ ఆన్ సోషల్ మీడియా, ద ఫస్ట్ ఫుట్బాల్ అండ్ ద థర్డ్ స్పోర్ట్స్ మ్యాన్ టు ఎర్న్ $1 billion, క్రిస్టియానో రొనాల్డో దాస్ శాంటోస్ అవిరో. 5th February 1985, ఫంచల్, ద క్యాపిటల్ ఆఫ్ ద పోర్చుగీస్ ఐలాండ్ ఆఫ్ మదిరాలో పుట్టాడు. మరియా డోలరిస్, జాస్ డినిస్ అవిరోకు 4వ సంతానం. క్రిస్టియానో తల్లి ఒక వంట మనిషిగా, క్లీనర్గా పనిచేసేవారు. తండ్రి ఒక మున్సిపల్ గార్డెనరే కాకుండా పార్ట్ టైం కిట్మెన్గా ఆందోరినా ఫుట్బాల్ క్లబ్లో పనిచేసేవాడు. క్రిస్టియానో రోజు తన తండ్రిని కలవడానికి ఫుట్బాల్ క్లబ్కి వెళ్ళేవాడు. అక్కడ ఫుట్బాల్ ఆడడం చూస్తూ మెల్లిమెల్లిగా ఫుట్బాల్ మీద ఇష్టాన్ని పెంచుకున్నాడు. తన ఇష్టాన్ని గ్రహించిన తన తండ్రి ఫుల్ టైం కిట్మ్యాన్గా మారి రొనాల్డోను ఆ క్లబ్లో జాయిన్ చేశాడు. క్రిస్టియానో ఆండోరినా క్లబ్ కోసం 1992 నుండి 1995 వరకు ఆడాడు. తర్వాత 2 years నేషనల్ క్లబ్లో ఉన్నాడు. 1997 తనకి 12 సంవత్సరాలు వచ్చినప్పుడు స్పోర్టింగ్ CP 3-day ట్రయల్కి వెళ్ళాడు. అక్కడ తను €1,500కు సైన్ చేశాడు. ఆ తర్వాత తను మదీరా నుండి లిస్బన్కి మూవ్ అయ్యాడు. ఈ మూవ్మెంట్ తనకు చాలా కష్టంగా అనిపించింది. తను ఒక ఇంటర్వ్యూలో కూడా తెలిపాడు, ఫుట్బాల్ గేవ్ మీ ఎవ్రీథింగ్ బట్ ఇట్ ఆల్సో టుక్ మీ ఫార్ అవే ఫ్రమ్ హోమ్ బిఫోర్ ఐ వాజ్ రియల్లీ రెడీ. చదువుని ఇటు ఫుట్బాల్ ప్రాక్టీస్ 2 మేనేజ్ చేయడం కష్టతరంగా అనిపించింది. ఆటలో తను మెరుగుపడుతుండగా చదువు మీద తనకు ఆసక్తి తగ్గిపోయింది. తను ఆటలోనే కాదు, కోపంలో కూడా ముందే. ఒక టీచర్ తనని డిస్రెస్పెక్ట్ చేశారని కుర్చీ విసిరాడు. దానితో తన చదువు 6th grade దగ్గరే ఆగిపోయింది. ఇలా కష్టపడుతూ, కష్టాన్ని ఇష్టపడుతూ, తన లక్ష్య సాధనలో అడ్డంకులన్నీ అధిగమిస్తూ, ఫుట్బాలే తన జీవితం అనుకొని కొనసాగుతున్న సమయంలో అనుకోని సంఘటన ఎదురయ్యింది. తను ఆరంభించిన ఆట కొనసాగక ముందే ముగింపు పలికే సమయం వచ్చింది. క్రిస్టియానోకు టాకికార్డియా అనే హార్ట్ ప్రాబ్లం వచ్చింది. డాక్టర్స్ ఇక మీదట తను ఫుట్బాల్ ఆడలేడని చెప్పారు. కానీ కష్టాన్ని నమ్ముకున్న వాడికి ఏ కాలమైనా సహకరిస్తుందని ఒక సర్జరీతో ఆ హార్ట్ ప్రాబ్లం ఫిక్స్ అవ్వడం, కొన్ని రోజులకి తను రికవర్ అవ్వడం, ఆ తర్వాత తిరిగి చూడకుండా తను ఆటలో ప్రాక్టీస్ చేస్తూ మాంచెస్టర్ యునైటెడ్కి 2003లో €15 million కాంట్రాక్ట్ సైన్ చేయడం జరిగింది. ఇలా జీవితంలో అతి చిన్న వయసులోనే ఎన్నో సాధిస్తూ ముందుకి సాగుతున్న సమయంలో కష్టకాలం తనని మళ్ళీ పరీక్షించదలిచింది కాబోలు. ఈసారి తను కోల్పోయింది తన చదువు లేదా బాల్యం, ఇంకా ఆరోగ్యం కాదు, ఏకంగా తన కన్న తండ్రిని. 2005లో తన తండ్రిని కోల్పోవడం తనకు చాలా బాధని మిగిల్చింది. భరించలేని బాధను, ఆ కసిని ఆటల్లో చూపిస్తూ నీటి ప్రవాహంలా సాగుతూనే ఉన్నాడు. క్రిస్టియానో మాంచెస్టర్ యునైటెడ్ కాంట్రాక్ట్ అయిపోయాక రియల్ మాడ్రిడ్ క్లబ్ కోసం, జువెంటిస్ క్లబ్ కోసం, మళ్ళీ మాంచెస్టర్ యునైటెడ్ తరఫున ఆడడం జరిగింది. 2023 నుండి ఆల్ నాసర్కి కంటిన్యూ అవుతున్నారు. ఆటలో వింగర్గా ఆడుతూ స్ట్రైకర్గా మారాడు. టీమ్ మెంబర్గా మొదలుపెట్టి కెప్టెన్ కూడా అయ్యాడు. రొనాల్డో నకల్ బాల్ టెక్నిక్కి ఫేమస్ అయ్యాడు. తన బెండింగ్ ఫ్రీ కిక్స్ చాలా పవర్ఫుల్. తను గోల్ వేశాక సై అంటూ స్టామింగ్ జేమ్స్ టర్న్స్ చేసేవారు. సై అంటే స్పానిష్లో ఎస్ అని అర్థం. ఇక తను ఆడిన మ్యాచెస్, సాధించిన రికార్డ్స్ చెప్పాలంటే చీకట్లో చుక్కలు లెక్క పెట్టడమే.
5 Ballon d'Or awards, 3 UEFA Men's Player of the Year awards, 4 European Golden Shoes, ఇంకా 5 times the world's best player by FIFA, 7 league titles, 5 UEFA Champion Leagues, the UEFA European Championship, ఎన్నో ట్రోఫీస్, అవార్డ్స్, మెడల్స్ తన కెరియర్లో సాధించాడు. క్రిస్టియానో ఫైఫా వరల్డ్ కప్లో 5 times ఆడాడు. 2006లో ఫస్ట్ యంగెస్ట్ పోర్చుగల్ మ్యాన్ టు స్కోర్ ఎ గోల్ అని రికార్డ్ సాధించాడు. ద మ్యూజియం CR7 మ్యూజియంలో క్రిస్టియానో రొనాల్డోస్ ట్రోఫీలు పెట్టారు. ఈ మ్యూజియం 15th December 2013 రొనాల్డోస్ ఫార్మర్ క్లబ్ స్పోర్టింగ్ CP ఇనాగ్రేట్ చేశారు. అదే కాకుండా K11 మ్యూజియం సిమ్షా సూయిలో July 25కి ఓపెన్ అవ్వబోతుంది. తను పేరు ఒక బ్రాండ్గా అయిపోయింది. బొటిక్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇదంతా తను సాధించిన ఘనత. క్రిస్టియానో ఫుట్బాల్ రికార్డ్స్కే కాదు, కాంట్రోవర్సీస్ కూడా ఫేమస్ అయ్యాడు. తన ఓటమిని తట్టుకోలేకపోయేవాడు. తనకి ఫుట్బాల్తో పాటు కుకింగ్ ఇష్టమని, అలాగే ట్రివియా టీవీ షో చూసేవాడని తెలిపాడు. తను ఎదుగుతూనే యాజ్ ఎ హ్యూమన్ తన సోషల్ రెస్పాన్సిబిలిటీని ఓపెన్గా ఒక ప్రెస్ మీట్లో ప్రాక్టికల్గా చూపించాడు. ఆ ప్రెస్ మీట్లో ఫేమస్ కూల్ డ్రింక్ బాటిల్ని పక్కకు పెట్టేశాడు. ప్రమోట్ చేయడానికి ఇష్టపడలేదు. ఫుట్బాల్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆడుతారు. ఒక సాధారణ మనిషి ఎన్ని అసాధారణ పనులు చేస్తే 39 సంవత్సరాలకే చరిత్ర సృష్టించగలడు. తను ఏమైనా రోబోనా లేదా సూపర్ మ్యాన్ గా పుట్టాడా? ఒక ఆటగాడికి ముఖ్యంగా కావాల్సింది ఫిట్నెస్ అండ్ ప్రాక్టీస్. నాసా వాళ్ళు డెవలప్ చేసిన ప్లాట్ఫామ్ లో ట్రెడ్మిల్ ని, ఇది జీరో గ్రావిటీని క్రియేట్ చేయడం వల్ల మోకాళ్ళ మీద, హిప్స్ మీద, స్పైన్ మీద ప్రెషర్ పడకుండా 80% బాడీ వెయిట్ ని రెడ్యూస్ చేస్తూ, స్విమ్మింగ్ పూల్ లో సైక్లింగ్ అండ్ ట్రెడ్మిల్లింగ్ జాయింట్స్ మీద ప్రెషర్ పడకుండా 40% బాడీ వెయిట్ తగ్గిస్తూ ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయడం వల్ల కాళ్ళ స్ట్రెంత్ పెంచుకోవడం, బాడీ ఫ్యాట్ 7% మెయింటైన్ చేయడం, రోజుకి 6 times ప్రతి 3 గంటలకు మీల్స్ తీసుకోవడం, బాడీ వెయిట్ 83 kgs మెయింటైన్ చేయడం, తన మజిల్స్ని రికవర్ చేయడానికి తన ఇంట్లోనే ఫ్రీజింగ్ సౌనాలో 3 నిమిషాలు వరకు ఉండడం, దాన్నే క్రయోథెరపీ అంటారు. క్రిస్టియానో తన టెక్నిక్స్లో అంత హైట్ జంప్ చేయడం ఏకంగా 2.93 meters. ఆ సమయంలో తను మోటార్ కోఆర్డినేషన్తో బాడీ వెయిట్కి 5 times ఫోర్స్తో, అంటే సుమారుగా ఒక ఆస్ట్రోనాట్ టేక్ ఆఫ్ సమయంలో ఫీల్ అవుతున్నట్టు జంప్ చేస్తాడు. అలా చేయడంలో తను తన కాళ్ళని ఫోల్డ్ చేసి గాలిలో లైట్ వెయిట్తో కొద్ది సమయం ఉంటూ గోల్ వైపు కాన్సన్ట్రేట్ చేసి కిక్ చేస్తాడు. ఇదే రొనాల్డో టెక్నిక్. అంతేకాదు, రొనాల్డో చీకట్లో కూడా గోల్ వేయగలడు. అది రొనాల్డో ప్రాక్టీస్. ఏ రోజైనా అందరికన్నా ముందు జిమ్లో ఉండడం, అందరూ వెళ్ళాక కూడా తను మాత్రం ప్రాక్టీస్ ఆపకపోవడం, ఇవన్నీ చిన్నప్పటి ఆ క్రై బేబీ స్కిన్నీ బాయ్ని ఒక ఇన్స్పైరింగ్ రోల్ మోడల్గా ప్రపంచానికి పరిచయం చేశాయి. తాగి లివర్ డిజీజ్తో తన తండ్రి చనిపోవడం, దానివల్ల సక్సెస్ టైంలో తండ్రి తన దగ్గర లేకపోవడం రొనాల్డోని ఎంతో హర్ట్ చేయడం వల్ల తను డ్రింక్స్కి దూరంగా ఉంటాడు. క్రిస్టియానోకి 5 పిల్లలు. ప్రస్తుతం తను జార్జినా రోడ్రిగస్తో సహజీవనంలో ఉంటూ పిల్లల్ని కూడా కన్నారు. క్రిస్టియానో రెస్పాన్సిబుల్ కొడుకు, అలాగే ఒక మంచి తండ్రి కూడా. ఎన్నో సాధించిన ప్రపంచంలోనే ధనవంతుల్లో ఒక్కరైన చిన్నప్పుడు తను పేదరికంతో పడిన కష్టాలు ఎప్పుడూ మరవలేదు. సేవ్ ద చిల్డ్రన్, యూనిసెఫ్, ఇంకా వరల్డ్ విజన్, ఇంకా ఎన్నో చారిటీస్తో నిస్సహాయితులైన చాలామందికి చేయూతనిచ్చారు. చిన్న పిల్లల హెల్త్ కండిషన్స్కు, స్కూల్ కన్స్ట్రక్షన్స్ కోసం, COVID-19 పాండమిక్లో ఇలా ఎన్నో సిచ్యువేషన్స్లో సహాయపడుతూనే ఉన్నాడు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు చేంజ్ ద వరల్డ్, యు ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ ద వరల్డ్, బట్ వీ క్యాన్ హెల్ప్, వీ క్యాన్ ఆల్ హెల్ప్. క్రిస్టియానో రొనాల్డో ఫుట్బాల్కే గుర్తింపు అయ్యాడు. తను చేసిన ప్రతి గోల్తో ఈ ప్రపంచానికి తను చాటి చెప్పేది మనిషి ఇష్టం, సాధించాలన్న పట్టుదల, ఏ కష్టానైనా తట్టుకునే శక్తి ఇవ్వడంతో పాటు ఏ పరిస్థితులైతే తన లక్ష్య సాధనకి అడ్డుపడతాయో అవే ఒక పూల బాటగా మారి చరిత్ర సృష్టించే రోజు వస్తుందని. కేవలం 39 సంవత్సరాలకే ఇంత ఘనత సాధించిన క్రిస్టియానో రొనాల్డో జీవితం చెబుతుంది. ఐఎమ్ లివింగ్ ఎ డ్రీమ్ ఐ నెవర్ వాంట్ టు వేకప్ ఫ్రమ్. అందరికీ జీవితంలో ఫుట్బాల్ అనేది ఒక ఆట అయితే రొనాల్డోకు ఆటే జీవితం అయ్యింది.